ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. కాసేపట్లో పోలింగ్ మెటీరియల్ ను సిబ్బందికి పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే ఎన్నికల సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకున్నారు. తమకు కేటాయించిన సామగ్రితో పోలింగ్ స్టేషన్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో మొత్తంగా 3500 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కార్తీక్ తిరుపతి నుంచి సిద్ధంగా ఉన్నారు. కార్తీక్, అక్కడ పోలింగ్ కి సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, డీటెయిల్స్ ఏంటి? రైట్ శ్రావణి, పూర్తి స్థాయిలో ఏదైతే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రేపు ఉదయం జరగబోయేటువంటి పోలింగ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో అధికారులు చేస్తున్నారని చెప్పుకోవాలి. ఇప్పటికే ఈవీఎంలకు సంబంధించినటువంటి ప్రక్రియ కావచ్చు, ఇతర ఎన్నికల సామగ్రిని తరలించేందుకు ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం కూడా జరిగింది. జిల్లా వ్యాప్తంగా కూడా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 33 లక్షల మందికి పైగా కూడా ఓటర్లందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి 3500కు పైగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల సామగ్రిని అంతా కూడా తరలించడానికి, ఏదైతే వాటికి సంబంధించినటువంటి ప్రక్రియను అన్నింటినీ కూడా చూడడానికి ఏదైతే ఎన్నికల అధికారులందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం కూడా జరిగింది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ప్రస్తుతం తిరుపతి ఎస్వి ఆర్ట్స్ కళాశాలలో కూడా కొనసాగుతుందని చెప్పుకోవాలి. అయితే ఇక మరొక వైపు ఏదైతే ఈవీఎంకు సంబంధించినటువంటి ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, దీనికి ఇష్యూస్ కావచ్చు, వాటన్నిటినీ కూడా చెప్పడానికి కూడా ఇక్కడ ఒక ఏదైతే డమ్మీ ఈవీఎంలు అనేది కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. వీటి ద్వారా ఈవీఎంల ద్వారా డెమో అనేది కూడా వాళ్ళకి ఏదైతే ఎన్నికలకు అధికారులు కూడా ఇస్తున్నారు, ఎటు వేస్తే ఎటు వెళ్ళగాలి ఏంటి అనే దాన్ని కూడా పూర్తి స్థాయిలో ఒక ట్రైనింగ్ ఎగ్జామినేషన్ కూడా చేయడానికి కూడా ఇక్కడ ఒక ఈ డెమోలన్నీ కూడా పెట్టడం కూడా జరిగింది. కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళకి కావచ్చు, ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఏదైనా ఉంటే వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ నిర్వృత్తి చేసిన తర్వాతే ఈవీఎంలకు సంబంధించి కావచ్చు, దాని తర్వాత వివిప్యాట్లు ఎలా నమోదవుతాయి వాటన్నిటికీ సంబంధించి కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ట్రైనింగ్ అనేది కూడా ఏర్పాటు చేస్తుంటారు. సో ఈ రకంగా ట్రైనింగ్ అనేది కూడా ఏదైతే వస్తున్నటువంటి ఉద్యోగులందరికీ కూడా ఒక డెమో అనేది కూడా ఇక్కడికి ఇస్తారని చెప్పుకోవాలి. దీని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈవీఎంలన్నింటినీ కూడా ఆయా నియోజకవర్గాలకు సంబంధించి కావచ్చు, పోలింగ్ కేంద్రాలకు కావచ్చు, పూర్తి స్థాయిలో తరలిస్తారని చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి 14 నియోజకవర్గాలకు సంబంధించి 3500కు పైగా కూడా ఇది ఉంటాయి. వీవీప్యాట్కి సంబంధించినటువంటి ఏ విధంగా వస్తుందనేది కూడా మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. సో ఏ రకంగా వస్తుంది, ఎలాగా ఉంటుందనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అధికారులందరికీ కూడా ఒక అవగాహనను కల్పించడమే కాకుండా ఉన్నటువంటి ఈవీఎంలతో పాటు ఇతర ఎన్నికల సామగ్రిని అన్నింటినీ కూడా నేరుగా ఆయా ప్రాంతాలకు తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదైతే ఈవీఎం తరలించేటువంటి వాహనాలు ఏవైతే వాటన్నిటికీ కూడా జీపీఎస్ ట్రాక్తో పాటు పూర్తి స్థాయిలో మానిటరింగ్ అనేది కూడా దాని మీద కూడా పెట్టడం కూడా జరిగింది. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాబోతుంది. దానికంటే ముందుగానే గంటన్నర ముందుగానే కూడా ఈ యొక్క మాక్ పోలింగ్ అనేది కూడా రేపు ఉదయం 5:30 గంటలకే కూడా నిర్వహించడానికి కూడా అధికారులు సన్నిహితమవుతున్నారని చెప్పాలి. మరొక వైపు చిత్తూరు జిల్లాలో ఎన్నడూ లేని విధంగా, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దాదాపు 7 చోట్ల పూర్తి స్థాయిలో వెబ్ కాస్టింగ్ అనేది కూడా అమలు చేస్తున్నారు. గతంలో జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా దృష్టిలో పెంచుకొని తిరుపతి కావచ్చు, చంద్రగిరి, పుంగనూరు, పీలేరు, పలమనేరుతో పాటు తంబలపల్లిలో 100% వెబ్ కాస్టింగ్ అనేది కూడా పెడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఓటర్లందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని మాత్రం జిల్లా ఎన్నికల అధికారి కూడా కోరడం కూడా జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఆయనే అక్కడక్కడ ఎక్కడెక్కడైతే ఈవీఎం సెంటర్లు ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటి చోట కూడా వెళ్ళి పరిశీలించడం కూడా జరిగింది. మరి కాసేపట్లోనే ఈ యొక్క ఈవీఎంలన్నీ కూడా ఆయా పోలింగ్ కేంద్రాలకు కూడా తరలిస్తున్నారు అని చెప్పుకోవాలి. శ్రావణి. రైట్ కార్తీక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.